సంగీత్లో వాళ్ళు ఎలాగూ డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరే డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది? సంగీత్ అన్న తర్వాత అందరం డాన్స్ చేయాలి, మనిద్దరం కూడా. మనిద్దరమా? నాకు కుదరదు. అవతల నాకు చాలా పనులున్నాయి. అన్నయ్య మనసు బాలేదు కాబట్టి అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. అన్ని పనులు అంటే సంగీత్ కూడా అందులో ఒక పనే కదా. కుదరదు చెయ్యను అంటే ఎలా? నాతో కలిసి నువ్వు డాన్స్ చేయాల్సిందే. ఏదో 2 స్టెప్పులు వేయడానికి మళ్ళీ డాన్స్ అని పేరెందుకు? నా వల్ల కాదులే భూమి. నువ్వు బాగా డాన్స్ చేస్తావు, నాకు తెలుసు. పెళ్లి కళ అంటే ఏంటి? అందరూ నవ్వుతూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటే అదే కదా కళ. పని చేస్తూ కూర్చుంటే రేపు ఫోటోల్లో మనం ఉండం. మనకి ఈ పెళ్లి జ్ఞాపకాలు ఉండవు. కాబట్టి మనం పని చెయ్యాలి. ప్రతి చోటు మనం కనిపిస్తూ ఉండాలి. నువ్వు రానంటే కుదరదు, వస్తున్నావు అంతే. సరే, ముందు వెళ్ళి ఏర్పాట్లు చేద్దాం పద. శౌర్య, నీకేం చెప్పాను? కాస్త నవ్వుతూ సరదాగా ఉండాలని చెప్పాను కదా. నువ్విలా ముఖం ముడుచుకుని కూర్చునుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? లేని నవ్వు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకోమంటావు వదినా? లేకపోవడానికి కారణం నువ్వు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ నవ్వుని నువ్వు దూరం చేసుకుని ఎవరో చేసినట్టు మాట్లాడతావే. సరే పద, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్దాం పద. వదినా, మనసేం బాలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పెళ్ళన్న తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్, రిసెప్షన్, సంగీత్ అన్నీ ఉంటాయి. నలుగురితో కలిసి చక్కగా నవ్వుతూ ఉండాలి. పెళ్లి అనేది అందరి కోసం అందరితో కలిసి చేసుకునే వేడుక. పీటల మీద కూర్చోల్సింది నీకే ఇష్టం లేదు అంటే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? నీకోసం కాకపోయినా నలుగురు కోసం రావాలి. రా. అది కాదు వదినా. శౌర్య, మళ్ళీ మళ్ళీ నాతో అదే మాట చెప్పించుకోవాలని చూడకు. ఈ సమయంలో నువ్విలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇక్కడుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసే కంటే అక్కడికి వెళ్తే కనీసం మైండ్ అన్నా డైవర్ట్ అవుతుంది. వెళ్దాం పద. పద శౌర్య, పద. అసలు వీడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఏం తెలియడం లేదండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా వీడికే కాపలా కాయాల్సొస్తోంది. ఆంటీ బాగున్నారా? అంకుల్ ఎలా ఉన్నారు? బావున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేంటంటీ సూపర్. ఏంట్రా ఇలా వచ్చావు? సిద్ధార్థ్ ఏంటంటీ కనీసం ఇంట్లో నుంచి కూడా బయటికి రావడం లేదు. ఫోన్ చేస్తేనేమో రెస్పాండ్ అవ్వడం లేదు. ఒంట్లో ఏమన్నా బాగలేదా ఆంటీ? అదేం లేదురా, బయట తిరగడం ఎందుకులే అని ఇంట్లోనే ఉంటున్నాడు. మీరలా ఇంట్లోనే పెట్టేసుకుంటే ఎలా ఆంటీ? ఫ్రెండ్స్ అంతా ఏమైపోవాలి? బయట తిరగనిస్తే మీరు మామూలుగా ఉండరు కదరా. ఏమైంది అంకుల్? తెలియనట్టు అడుగుతావేంట్రా? వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి పెళ్లి రేపే కదా, అందుకే వాణ్ణి ఆ గద్దాటి బయటికి రానివ్వడం లేదు. బయటికెళ్తే ఏం చేస్తాడోనని భయపడుతున్నావు. ఓ దాని గురించా? అయినా మీరేంటంటీ ఒక్కగానొక్క కొడుకు కదా, తనకి నచ్చినట్టుగా ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. ఏంట్రా పెళ్లి చేసేది? వాడు మన స్టేటస్కి తగ్గ అమ్మాయిని ప్రేమించి ఉంటే కాదనకుండా చేసేవాళ్ళం. లేదు, ఆ రాఘవ్ గారి చెల్లెల్ని కాకుండా ఇంకెవ్వరిని ప్రేమించినా సర్లే పోనీలే అని ఊరుకునేవాళ్ళం. అసలు వాళ్ళకి వీణ్ణిచ్చి చేయాల్సిన అవసరం ఏంట్రా? నా అన్న కూతురు కోట్ల ఆస్తికి వారసురాలు. ఆయన ఫ్రెండ్ అయ్యుండి ఆ హోటల్లో ఇడ్లీలు దోశలు వేసుకునే వాళ్ళకిచ్చి పెళ్లి చేసుకుంటే ఏం వస్తుందిరా? చెప్పాలి కదా నువ్వు. అది లవ్ ఆంటీ. ఒకళ్ళు చెప్తే రాదు, ఒకళ్ళు చెప్తే పోదు. బాగా మాటలు నేర్చుకున్నావురా. అయ్యయ్యో, నేను మామూలుగా చెప్తున్నానంటీ. మీరు చెప్పింది కరెక్టే. హ్యాపీగా మీ అన్నయ్య గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ రాయల్గా బతికేయచ్చు కదా. ఆ విషయం మాతో కాదురా, వాడితో చెప్పు. అరే, వాళ్ళని వీళ్ళని కాదురా, నీ మావ కూతుర్ని చేసుకో, బాగుపడతావని చెప్పు. షూర్ ఆంటీ, వాడికి ఖచ్చితంగా బ్రెయిన్ వాష్ చేస్తాను. వీలైనంత వరకు వాడిని ఒప్పించేందుకు ట్రై చేస్తాను. మీరేం కంగారు పడకండి. ఒకసారి అయితే నేను వాడిని కలిసేసి వస్తాను. వెళ్ళిరారా. రాక రాక ఇంటికొచ్చావు. నేను వెళ్ళి కాఫీ రెడీ చేసి తీసుకొస్తాను, తాగి వెళ్దూ గాని.
థ్యాంక్స్ ఆంటీ. వేడి వేడి కాఫీ అంట. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, అందరూ వచ్చేశారు. వచ్చిన వాళ్ళెవ్వరికీ మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి, సరేనా? మళ్ళీ మాట రాకూడదు, ఓకేనా? ఏయ్! ఏయ్! చూపించు. చూపించను. భూమి, నేను చూపించను. చూపించచ్చు కదా. నేను చూపించను. భూమి, చూపించచ్చు చూపించను కదా. కదా. భూమి, పెళ్లి కూతురు గోరింటాకు పెట్టడం మానేసి నువ్వు పెట్టుకున్నావా? మీ చెల్లెలు గారికి పెడితే సరిపోతుందా? మేం పెట్టుకోవద్దా? పెట్టుకోవద్దని ఎవరన్నారు అమ్మాయి గారు? చూసావా, చేతులు ఎర్రగా పండే కాబట్టే నాలాంటి మంచి మొగుడు వచ్చాడు. ఏ మంచి మొగుడు? ఏం పట్టించుకున్నావు కాబట్టి నన్ను? ఇంకేం పట్టించుకోవాలి నిన్ను? పెళ్లికి ముందు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, ఎటైనా వెళ్లేవాళ్ళం, కనీసం నిలబడి కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. పెళ్ళైన తర్వాత నీ పనుల్లో నువ్వు, నా పనుల్లో నేను. ఇంటికొచ్చి తిన్నావా నువ్వు అని అడుగుతావు, తిన్నాను అని నేనంటాను. ఎప్పుడైనా ప్రేమగా గోరుముద్దలు పెట్టావా నాకు? ఇప్పుడది నేరం అయిపోయిందా నీకు? మరి నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి పువ్వుల్లో కాదు, కనీసం అరచేతిలో కూడా పెట్టుకోకపోతే ఎలా? నీ బరువు మోయాలి కదా. ఏంటి? అవును మరి, అరచేతిలో పెట్టి చూసుకోవడానికి నువ్వేమి 6 అంగుళాల అమ్మాయి బొమ్మవు కాదు, 5 అడుగుల అమ్మాయివి. హలో హలో హలో, 5 కాదు 5.5 ఇక్కడ. ఓహో, వయసు తక్కువ చెప్పినా ఊరుకుంటారు, హైట్ తక్కువ చెప్తే మాత్రం ఒప్పుకోరు. భలే ఆడవారు మీరు. మీరు మాత్రం అన్ని చెప్తారా ఏంటి మాకు? ఎందుకు చెప్పం? మగాళ్ళం అమ్మా, పిచ్చోళ్ళం. వాడపిల్ల పరిచయం ఏంది, తను నా సొంతం అనుకోగానే అన్నీ చెప్పేసుకుంటాం. మీకంటే మేమే పిచ్చోళ్ళం బాబు, మీరన్నీ చెప్పుకుంటారేమో, మేము అన్ని వదిలేసి వస్తాం మీకోసం. ఇది మాత్రం నేను కాదనలేను భూమి. నా కోసం నీ ఆస్తిని అంతస్తుని అన్నీ మర్చిపోయి వచ్చేసావు. నేనెక్కడుంటే అక్కడున్నావు, ఏం తింటే అది తిన్నావు. నా కోసం కనీసం కాళ్ళు చాపుకోవడానికి కూడా సరిపోని గదిలో పడుకున్నావు. రోడ్ల వెంట దోశలు పోసావు, ఇడ్లీలు అమ్మావు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి భూమి. అదృష్టం నీది మాత్రమే కాదు మాధవ్, నాది కూడా. ఏ ఆడపిల్లకైనా ఎంత ఆస్తున్న భర్త వస్తాడనేది కాదు ముఖ్యం, ఎంత ప్రేమగా చూసుకునే భర్త వస్తాడనేదే ముఖ్యం. నన్ను నేను మర్చిపోయేంత ప్రేమించే భర్త నాకు దొరికినప్పుడు ఇంతకంటే నాకేం కావాలి? నీ ప్రేమ ముందు ఆ ఆస్తులు అంతస్తులు చాలా చిన్నవి. నేనంత గొప్పగా ఏమీ చూసుకోవట్లేదు భూమి, నాకు తెలుస్తోంది. చూసుకోవడం అంటే 24 గంటలు కళ్ళెదురుగా పెట్టుకుని చూసుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకోవడం. ఏం పని చేస్తున్నా, ఏం చేస్తుందో అని ఆలోచించడం. ఏ చిన్న కష్టం వచ్చినా నీకు నేనున్నాననే ధైర్యం ఇవ్వడం. తన కోసం నేనున్నానని అందరికీ అడ్డంగా నిలబడ్డమే. ఇవన్నీ నువ్వు చేసావు. ఇంతకంటే ఏం బాగా చూసుకోవాలి నన్ను? ఎప్పుడు నువ్వు నాకంటే పై స్థాయిలోనే ఉంటావు భూమి. లేదు మాధవ, నీ పక్కనే ఉంటాను, నీ వేలు పట్టుకునే ఉంటాను. హలో హలో హలో, మనం ఉంది కళ్యాణ మండపంలో, పార్కులో కాదు. అవును, ఇప్పుడు మనమేం చేసామని? అవతల ఒక జంటని కలపాలి. మనం ప్రేమించుకోవడం కాదు, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, చాలుగా.